క్రీస్తు యేసునందు దేవుని పిల్లలైన మీకందరికీ కృపయు సమాధానములు మెండుగా కలుగునుగాక. ఈ ఉదయం కొరకు ప్రభువు అనుగ్రహించిన తన జీవపు వాక్కు. 1 కీర్తన 2వ చరణం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆనాటి ధర్మశాస్త్రము ఇప్పుడు మనం చదివే బైబిల్ కాదు. అప్పటి ధర్మశాస్త్ర గ్రంథం అంతా ఆజ్ఞలతో కూడినది. మన బైబిల్ నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఇవ్వబడిన ఆజ్ఞలు, ఉపదేశాలే ఆనాటి ధర్మశాస్త్ర గ్రంథము. ఆజ్ఞలన్నీ భయపెట్టేవే. పాపం చేసిన వారిని రాళ్లతో పట్టమని, సమాజంలో నుండి వెలివేయమని, బలులు అర్పించమని ఉన్న ధర్మశాస్త్రంలో మనం ఆనందించటానికంటూ ఏముంటుంది? దివారాత్రం దాన్ని ధ్యానించాలని ఎందుకు అనే అనుమానం రావచ్చు. కానీ ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు నిన్ను నన్ను క్రమశిక్షణలో క్రమమైన మార్గంలో నడిపించడానికి దేవుడిచ్చిన దివ్యమైన గ్రంథం